హాయ్ గైస్, ఈరోజు మీ ముందుకైతే మైక్ అయితే తెచ్చేసినాం అనమాట డిజిటెక్ది. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మీరు చూసుకోవచ్చు డిజిటెక్ మనకి DWM-101 అనమాట ఈ మైక్. మనకి ఇది ప్రైస్ మొత్తం, ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏమనేది మొత్తం ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి గైస్. అయితే ఇప్పుడు మనం ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం, లోపల ఎలా ఉందో చూసేద్దాం. లోపలైతే గైస్ ఇలా ఉందన్నమాట. డిజిటెక్ అని చెప్పి ఒక మంచి బ్యాగ్ బాగా ప్రొవైడ్ చేసినాడు అనమాట. కాకపోతే దీనికి ఒక చిన్నది ఏమన్నా ఉంటే బ్యాగ్ ఇట్లా పట్టుకోవడానికి బాగుండు. ఓకే, అయినా బాగుంది చూడడానికి అంతా, మీరు కూడా చూసుకోవచ్చు గైస్. లోపలైతే ఇంకా మనం చూసేద్దాం అనమాట. గైస్ లోపలైతే మనకి ఇట్లా ఉందన్నమాట. ఒకటి ట్రాన్స్మిటర్, మళ్ళీ మొత్తం ఇంకోటి కూడా ట్రాన్స్మిటర్, ఒకటి రిసీవర్, మొత్తం మనకి 3 వచ్చినాయి అనమాట. అంత తర్వాత ఇంకా వైర్స్ అన్నీ వచ్చినాయి. మీకు ఒక్కొక్కటి అన్నీ చూసి మీకు ఫుల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ట్రాన్స్మిటర్ ఒకటి తీసుకుందాము, అండ్ ఇంకా రిసీవర్ ఒకటి తీసుకుందాం. ఇంకా దీంట్లో గైస్ మనకి ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేసినారనమాట. ఇది ఎలా యూస్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డీటెయిల్గా. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి అనేది మాత్రం చెక్ చేద్దాం. మనకి మొత్తం 2 ఇచ్చినారు ఇయర్ ఫోన్స్. చూద్దాం ఇంకా ఏమి వస్తున్నాయి గైస్. ఇవి మీరు చూసినారా? ఇది అదేమి పిల్లికి ఉంటుంది, జూలు అట్లా ఉంటుంది అనమాట. అంటే మన మైక్కి ధూళి కానీ లేకపోతే మన వాయిస్ కానీ నీట్గా ఉండడానికోసం అనేది దీనికోసం ప్రొవైడ్ చేస్తారు. ఇవి 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి ఇలా 2 ఇచ్చినారు. ఇంకా కేబుల్స్ ఇచ్చారనమాట. ఇవి ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు మనకి నార్మల్గా Type-C to ఇయర్ ఫోన్ పిన్ మాదిరి ఇది ఒకటి ఇచ్చినారు. మళ్ళీ ఇంకా నార్మల్గా ఉంటాయి కదా బ్రో అవన్నీ. ఇంకా Type-Cనే చాలా ఇచ్చినారు అనమాట. ఇవి ఒక 2 ఇచ్చినారు. ఓకే డన్. ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి. Type-C to Type-C ఇచ్చినారనమాట. ఇది కూడా చూద్దాం. Type-C to Type-C. ఓకే, మళ్ళీ ఇంకా ఐఫోన్ కోసం చాలామంది అనుకుంటారు ఐఫోన్కి ఎలా యూస్ చేసేది బ్రో, ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ఓకే Type-C అనేది అంటారు కదా. మనకి అందుకోసమే మనకి ఐఫోన్కి కూడా ఇచ్చినారనమాట ఇది ఆప్షన్. ఇది తీసుకొని మనం డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైక్ ఇంకా ఎలా వర్క్ చేస్తుంది, ఈ మైక్లో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం మీకు చెప్తాను గైస్. ఇది మనకైతే 100 మీటర్స్ అనమాట డిస్టెన్స్. మనకి మైక్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి 100 మీటర్స్ దూరం అయితే వర్క్ అవుతుంది అనమాట. అంత దూరం ఉన్నా కూడా మనం మాట్లాడుకోవచ్చు, మంచిగా ఇంటర్వ్యూస్ కూడా చేయొచ్చు. ఇంకోటి వచ్చి మనకి 10 to 11 అవర్స్ పక్క ఛార్జింగ్ అయితే మనకి వాళ్ళు ఇచ్చినారు. మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం. మ్యాక్సిమం వస్తుంది, ఒక 9 అవర్స్ అన్నా వచ్చినా కూడా బెస్టే కదా గైస్. చాలా యూజ్ అయితే పక్కా అవుతుంది గైస్. ఇప్పుడైతే ఇంకా ఈ మైక్ అయితే నేను కనెక్ట్ చేసి వాయిస్ ఎట్లా వస్తుంది మొత్తం దీనికి 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి నార్మల్ మోడ్, ఇంకోటి వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి, మళ్ళీ ఎకో మోడ్ అని చెప్పి మొత్తం 3 ఉన్నాయి. ఇది మొత్తం 3 ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కనెక్ట్ చేస్తాను గైస్. దీనికి మనము యాప్ కూడా ఉందన్నమాట. మనకి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం మనకి యాప్ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఐఫోన్ కాబట్టి నేను ఐఫోన్ కేబుల్ అయితే యూస్ చేస్తాను. మీరు హ్యాండ్రాయిడ్ అయితే హ్యాండ్రాయిడ్ యూస్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి రిసీవర్ తీసుకొని రిసీవర్ ఆన్ చేసుకోవడం. ఇప్పుడు మనకి రిసీవర్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇన్సైడ్ చేసిన వెంటనే ఇంకా మనం ఏం చేస్తామంటే మనకి ఇంకా ట్రాన్స్మిటర్ మనం ఆన్ చేసుకోవాలన్నమాట. కింద ఉంటుంది బటన్ అయితే కింద ఉంటుంది. మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేసినామంటే ఆన్ అయిపోతుంది. ఇట్లా బ్లింక్ అవుతుంది స్టార్టింగ్, అప్పుడు మనకి పేరు కానట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి. ఇది ఆఫ్ చేస్తాను రిసీవర్ని. ఆఫ్ చేసినామంటే ఆటోమేటిక్గా ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట. బ్లింక్ అయితే ఇది ఇంకా పేరు కాలేదు అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిసీవర్ని ఆన్ చేస్తా. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఫుల్ ఇంకా గ్రీన్ లైట్ అనేది కంటిన్యూస్గా పడుతుంది అనమాట. ఇంకా బ్లింక్ కాదు. బ్లింక్ అప్పుడు మనకి తెలిసిన రిసీవర్ ఇది కనెక్ట్ అయింది అని చెప్పి అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఇంకోటి వచ్చి గైస్, మనకి ఇక్కడ ఎకో మోడ్ ఉంది. ఇక్కడ ఒక బటన్ ఉంది. మనకి ఒక 1 క్లిక్ చేసినామంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది క్లియర్ అయిపోయి బ్లూ కలర్ వస్తుంది అనమాట.
మనకి వాయిస్ అంతా నీట్గా అసలు సౌండ్ ఏం పక్కన డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది. ఇంకోటి వచ్చి లాంగ్ ప్రెస్ చేసామంటే ఎకో మోడ్ అని చెప్పి ఇక్కడ గ్రీన్ లైట్లో ఒకటి లైట్ పడుతుంది అనమాట. ఆటోమేటిక్గా అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎకో మోడ్లో ఉంది అంటే. సిచ్యువేషన్ మనకి ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఆ టైంలో మనకి అది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు నార్మల్ మోడ్లోనే పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా నేను కనెక్ట్ చేసి మీకు చెప్తాను. గైస్ నాయిస్ క్యాన్సిల్ ఎలా జరుగుతుంది ఏమని చెప్పి బయట కూడా పోయి ఇప్పుడు ఒక వీడియో అయితే చేశాను. ఆ తర్వాత మళ్ళీ మన ఎకో మోడ్ కూడా ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఫుల్ డీటెయిల్గా ఉంటుంది, స్కిప్ చేయకండి, ఇంకా బాగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కావాలంటే కామెంట్ చేయండి, కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. మేమైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి చూడండి, కావాలంటే మీరు రోడ్లో. ఇప్పుడు మీకు ఎలా వినిపిస్తుంది ఏమని చెప్పి ఒక కామెంట్ అయితే చేసేయండి. గాయస్ ఇప్పుడైతే మనము ఎకో మోడ్ అయితే ఆన్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ మీకు అప్పుడే అర్థమైపోతుంటుంది ఈ వాయిస్ అంటే. ఇక్కడ నేను ఎందుకు తీసుకున్నా, ఈ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే వెహికల్స్కి సౌండ్కి అంటే క్రౌడ్ కొంచెం సౌండ్గా వచ్చినట్లు అనిపిస్తుంది కదా, అందుకోసం అయితే చూస్తున్నాను. మీకు తెలుస్తుంది కదా ఆల్మోస్ట్ ఇప్పుడు వీడియోలోనే అర్థమైపోతుంది అనుకోవచ్చు. గైస్ మీరు అనుకోవచ్చు ఏరా అన్ని బాగానే చెప్తున్నావు కానీ ప్రైస్ అయితే చెప్పలేదని అనుకోవచ్చు. ఇదైతే మనకి 4399 అయితే పడుతుంది గైస్, అంటే 4399 రూపీస్ పడుతుంది. మీరు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు మీకు దొరుకుతుంది అనమాట. డిజిటెక్ అని కొట్టండి మీకు అక్కడ దొరుకుతుంది. నేను కూడా ఇప్పుడు డిస్క్రిప్షన్లో కింద మీకు లింక్ ఇస్తాను. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మా ఛానల్ పేరు ప్రకాష్ సోని అఫీషియల్ గైస్.